ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఓన్లీ 707 వచ్చినాయి. పాప విద్యా సంస్థలు మనల్ని తీసుకుంది, మనకి భోజనం పెట్టింది, ఫ్రీగా చదువు చెప్పింది. దేనికోసం అంటే మేమేదో ఒక ర్యాంక్ సంపాదిస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఫ్రీగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ 594 కి 550కి ఉన్న చూసారా ఈ వ్యత్యాసం. ఇక్కడ 594 వచ్చిన వాళ్ళు సంకల్ కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. 550 వచ్చినాయి లేదా 500 వచ్చినాయి 450 అవుతుంది అని కుంగిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అదే సమయంలో 464 మార్కులు వచ్చినాయి. శ్రీహరి గారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు ఎంసెట్లో. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గీతాంజలి డైరెక్టర్ కరెస్పాండెంట్ కిషోర్ గారికి, అలానే చీఫ్ గెస్ట్ గా వచ్చిన మా శ్రేయోభిలాషులు రామకృష్ణ గారు, సింధు స్కూల్ కరెస్పాండెంట్ రామకృష్ణ గారికి, అలానే సిఎం గారికి, సాంబరావు గారికి, అలానే ఈ ప్రోగ్రామ్ అయిన అందరి తల్లిదండ్రులకి పెద్దలకి నమస్కారాలు. అట్లానే పిల్లలకి శుభాశీస్సులు. రామకృష్ణ గారు మాట్లాడారు, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు కూడా. సో ఆ స్ఫూర్తిని మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా మార్క్స్ అంటే జనరల్ గా మనము ఎవరి యొక్క అభివృద్ధి అయినా వాళ్ళ యొక్క కెపాసిటీ అయినా లెవెల్స్ అయినా మనం మార్కులతోనే ఇప్పటిదాకా బేస్ వేసుకుంటూ వచ్చాము. అందుకనే మనం ఫస్ట్ మార్క్స్, సెకండ్ మార్క్స్, థర్డ్ మార్క్స్, ర్యాంక్స్ వచ్చినాయి అంటాం. బట్ అది ఇంపార్టెంటే లైఫ్ లో. అదొక్కటే కాకుండా జీవితంలో మనం డిసిప్లిన్ కూడా నేర్చుకోవాలి. చదువు ఒక్కటే కాదు. చదువు నాకు తెలిసి చదువు సంస్థానం తీస్తారు. సంస్థానం వేరు, చదువు వేరు. నేను చాలా మంది చూస్తాను. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఒక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఒక డివిజన్ కి హెడ్ గా నేను ఉన్నాను. నా దగ్గరికి ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, బాగా నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు తెలుగులో కూడా వస్తారు. కానీ చాలా మంది దగ్గర సంస్కారం. సో మీరందరూ నేను చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ నేర్చుకోండి, సంస్కారం నేర్చుకోండి. ఆ తర్వాత మీరు ఏదైతే ఎంచుకున్న విభాగంలో మీరు రాణిస్తారో అప్పుడు మీకు మీ తల్లిదండ్రులకి మీరు నేర్చుకున్న ఎక్కడైతే మీరు విద్యాబుద్ధి నేర్చుకున్నారో ఆ స్కూల్కి కానీ అందరికీ మంచి పేరు వస్తుంది. ఇప్పటిదాకా మీరు 1 నుంచి 10వ తరగతి వరకు కామన్ గా చదివారు. ఇక్కడి నుంచి లైఫ్ లో 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ లైఫ్ లో ఇది ఒక మలుపు. మనం జనరల్గా నేను ఎప్పుడు చెప్పేది, మనం హైవేలో స్పీడ్ గా వెళ్తున్నాం, ఒక 100 స్పీడ్ వెళ్తున్నాం, ఏం అర్థం లేదు. ఒక మలుపు వచ్చింది, ఆ మలుపును కూడా 100 స్పీడ్ లో తిరుగుతామా? కంపల్సరిగా కొంత స్లో చేసి కేర్ఫుల్ గా చూసుకొని మనం ఒక మలుపు తీసుకుంటాం. ఇది కూడా అంతే. మీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ అనేది హైవేలో వెళ్తున్నప్పుడు ఒక మలుపు లాంటిది. ఇక్కడ ఈ మలుపు దగ్గర మీరు చక్కగా ఆలోచించి ఇక్కడి నుంచి కెరీర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఏమి కావాలనుకుంటున్నారు, మీ ఆకాంక్ష ఏంటి? మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మీకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ని మీరు అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. మీకు ఏది సూట్ అవుతుంది, మనం ఎందులో రాణిస్తాం. లేదా మన ఫ్రెండ్స్ అందరూ అందరూ ఇప్పుడు అందరికి బీటెక్ చూసాం కదా, మనం అందరికి బీటెక్ ఉంటారు. కానీ ఎంతమంది వస్తుంది సీట్లు? ఐఐటి, జేఈలో చాలా తక్కువ మంది వస్తుంది. ఈవెన్ ఓపెన్ కేటగిరీలో అయితే 99.9 వచ్చిన స్టూడెంట్స్ కూడా మంచిగా ఐఐటీస్ లో సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ అందరూ తెలుసు ఆల్రెడీ 99.9999 కూడా కలుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి కాంపిటీషన్ మనకి ఉన్నప్పుడు మనం ఎలా చదవాలి? డిమాండ్, ఇంకా ఎకానమీలో మనం చూస్తాం డిమాండ్ సప్లై. ఎప్పుడైతే సప్లై ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్ గా ఆ వస్తువుకి డిమాండ్ ఉంటుంది. దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. ఎప్పుడైతే సప్లై తక్కువ ఉందనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అలానే మనం అందరూ ఐఐటి అని చెప్పేసి ఇంజనీరింగ్ అని చెప్పి చదివితే అనుకోండి, ఆటోమేటిక్ గా మార్కెట్ లో ప్రతి 7 years కి ఒక రకమైన శ్రమ వస్తుంది. అదే ఇప్పుడు మనం ప్రజెంట్ ఫేస్ చేస్తున్నాం. సో నేనేమంటానంటే మీరందరూ కెరీర్ సంబంధించి మీరు ఇక్కడి నుంచి ఏమవ్వాలి అనే దాని మీద మీరు ఆలోచించండి. చాలా కెరీర్ మనకి యాక్చువల్గా 2 years 3 years నుంచి కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో మేము కెరీర్ గైడెన్స్ అందిస్తున్నాం. ఒక కెరీర్ చార్ట్ ఇస్తాం. ఇంటర్మీడియట్ తర్వాత ఎంఈ కోర్సు మనం పెడతాం. యాక్చువల్గా చెప్పాలంటే ఆ కెరీర్ చార్ట్ చూసిన తర్వాత నాకు కూడా కొన్ని కెరీర్ ఇంటర్మీడియట్ తర్వాత ఇది చదవచ్చా అని. సో అలాంటివి మా స్కూల్స్ అన్నింటిలో ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఏ కెరీర్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించి మీరు మనకు తగ్గట్టుగా దాన్ని చూస్ చేసుకొని మీరు దాంట్లో ఈ రోజు వేణుగోపాల్ గారు తర్వాత సార్ వచ్చి డిప్యూటీ 2 years అయింది నర్సాపేట డివిజన్ డిప్యూటీ వచ్చి పల్నాడు జిల్లాకి. సార్ ప్రతి విషయంలో కూడా ఏదన్నా పీస్ఫుల్ గా కోఆర్డినేట్ చేయడం, ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా తను ఒక అధికారిగానే ఎప్పుడు కూడా భావించకుండా ఏదన్నా మేము ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి
అన్ని వేళలా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ముఖ్యంగా ఈ రోజు నిన్న ఇంటిమేట్ చేంజ్ లోనే 2 days బ్యాక్ సార్ ఉండేది గుంటూరులో అయినా మీ అందరి కోసం గుంటూరు నుంచి వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి మన డిప్యూటీ గారిని మీరందరూ మనం మీ క్లాస్ లో ఒకసారి అదే విధంగా మన సింగర్ రామకృష్ణ గారు నాకు దాదాపు 15 నుంచి మిస్టర్లు ఎప్పుడు పిలిచినా తప్పకుండా మన స్కూల్ కానీ స్టూడెంట్స్ కానీ ఎందుకంటే ఒక స్కూల్ డైరెక్టర్ రామకృష్ణ గారు విలువలు ఇవాళ ఉన్న స్టేజ్ మీద ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా మీ మార్క్స్ గురించి కన్నా కూడా 10th తర్వాత మీ క్యారెక్టర్ అసెస్మెంట్ సిఏ గారు ఇవాళ చెప్పినా లేకపోతే మన పేరెంట్ ఫంక్షన్ లో చెప్పినా 10th దాకా స్కూల్ అండ్ పేరెంట్ గైడెన్స్ ఉంటుంది 10th తర్వాత ఇవాళ సొసైటీలో మనతో మంచితో పాటు చెడు వెనకాలే వస్తుంది ఆ ఇంపార్టెన్స్ కోల్పోకుండా ఉండాలని మీకు ఎందుకంటే 10th తర్వాత ఓన్లీ 7 years స్పాన్ లో మీ లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మీ క్యారెక్టర్ విలువలు సాంప్రదాయం ఈ మూడింటి మీద వాళ్ళ ముగ్గురు సెట్ చేసి చెప్పారు మీకు రెగ్యులర్ గా స్కూల్స్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను కూడా తర్వాత అందరికి అదే ఇప్పుడు మనకు వచ్చిన గెస్ట్లు మీకు మెయిన్ ఎందుకంటే 10th వాళ్ళు తర్వాత ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉంటాయి సొసైటీలో మంచితో పాటు చదువు ఉంది ఇవాళ అది వేగంగా వ్యాపిస్తుంది అట్లాంటి వాళ్ళు పోకుండా ఉండాలని సిఐ గారు ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంటల్ సైడ్ ఇవాళ తప్పకుండా మన పేపర్ తప్పకుండా ఇంటెన్షన్ ఎక్కువ రెగ్యులర్ గా అలాంటి యాటిట్యూడ్స్ చూస్తున్నారు కాబట్టి దాని మీద మనకి ఎక్కువ గైడెన్స్ ఇస్తున్నారు అంటే మన డిప్యూటీ గారు కూడా వాళ్ళు విలువలు ఎందుకంటే కేవలం ఆ విలువలతోనే ఎందుకంటే సార్ ఇందాక మాట్లాడారు అందరూ చదువుకున్నారు చదువు సంస్కారం ఇది ఎంత ముఖ్యమో ఆ క్యారెక్టర్ అసెస్మెంట్ మీకు మిస్ కాకుండా ఆ విలువలు కాకుండా ఎంత చదువుకున్నా ఆ విలువలతో ఉండమని ఇందాక సార్ ఎందుకంటే ఎంతో మంది ఎంప్లాయీస్ సార్ ఒక ఉప విద్యాశాఖ చూస్తున్నారు కాబట్టి ఆ చెప్పారు మన రామకృష్ణ గారు ఎవరైనా మీ ముగ్గురు మీ పిల్లలు వచ్చినందుకు మరి ఒకసారి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ